కనీసం నేను తెలియకపోయినా మీడియంలో నేను మాట్లాడుతున్నప్పుడు గురువు గారే మాట్లాడుతున్నారు అనేటటువంటి అనుభవం, అభిప్రాయం కలుగుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. కనుక దీన్ని కాదనడానికి వీల్లేదు. రెండవది, మనసు మాట్లాడాలన్నా, మనిషి కదలాలన్నా ఇంద్రియాలకు లోబడి ఉండాలి, సెన్సెస్కు లోబడి ఉండాలి. పరిసరాలు, పరిస్థితుల కారణంగా సెన్సెస్ బ్రెయిన్ మీద చూపించేటటువంటి ప్రభావంతో ఆ బ్రెయిన్ తయారు చేసేటువంటి మనసుతో మనం మాట్లాడటమో లేదా ఏదో చేయడమో ఉంటుంది. ఇది జనరల్గా జరిగేది. అయితే ఇది సెన్సెస్కు లోబడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరి మనసులో వాడు మాట్లాడడం, ఎవరి శరీరంతో వాడు ఏదో వ్యవహరించడం అనేది సహసిద్ధమైంది, ఇంద్రియాలకు లోబడింది. ఇంద్రియాలకు సంబంధం లేనటువంటి విధంగా అదే పని జరుగుతోందంటే అది ఇంద్రియాలకి అతీతమైనది అని అనుకోవాలి. ఇంద్రియాతీతమైనటువంటి పరిస్థితిని ఇంద్రియాలతో గ్రహించడం సాధ్యం కాదు. దేని ఇన్స్ట్రుమెంటు దానికే ఉంటుంది. చూసారా? మైక్రోస్కోప్ చూసేది వేరు, టెలిస్కోప్ చూసేది వేరు, స్టెథోస్కోప్ చూసేది వేరు. అన్ని స్కోప్లే. కనుక భూగోళం మీద ఉన్నటువంటి జీవులు మిగతా చోటాలు వదిలేసేయండి. పంచేంద్రియాలతో మాత్రమే ఇక్కడ ఏది జరగాలన్నా జరుగుతుంది. మరి పంచేంద్రియాలకి అతీతమైనటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నప్పుడు దానిని గ్రహించడానికి ఈ పంచేంద్రియాలకు సాధ్యం కానప్పుడు ఇంద్రియాతీత విషయాన్ని ఆ స్థాయిలోనో ఇంద్రియాతీతమైనటువంటి దానితోనే గ్రహించడానికి వీలుంది. ఇది మీరు ఫాలో అయి ఉన్నట్టున్నారు. ఇంద్రియాలకు లోబడి ఉన్నటువంటి దానిని ఇంద్రియాలు గ్రహిస్తాయి. ఇందాక చెప్పినట్టు టెలిస్కోప్ చూసేది మైక్రోస్కోప్ చూడదు కదా. ఇక్కడ సూక్ష్మజీవులు చూస్తుంది, అది అక్కడ ఇంకోటి చూస్తుంది. అది ఇక్కడ పనిచేది, ఇది అక్కడ పనిచేది. దీనికి అతీతమైనది అది. అలాగే ఏమిటంటే పంచేంద్రియాలతోనే, దాని సెన్సెస్తోనే మనసు ఏర్పడి ఆ మనసుతోనే మరి జీవితాన్ని గడిపేటువంటి మానవులు ఇంద్రియాతీతమైనటువంటి విషయాన్ని గ్రహించాలంటే ఆ స్థాయిలోనే మరొక సెన్స్ డెవలప్ అవ్వాలి.